తెలుసు కదా మూవీ రివ్యూ కథ. తన చిన్ననాటి నుంచే అనాథగా పెరిగిన వరుణ్ సిద్ధు జొన్నలగడ్డ నిజాయితీగా క్లారిటీతో జీవించే వ్యక్తి. తనకంటూ ఒక కుటుంబం ఉండాలనే కలతో జీవిస్తాడు. ఒకసారి ప్రేమలో విఫలమైన తర్వాత అతని జీవితంలోకి అంజలి రాశిఖన్నా వస్తుంది. ఇద్దరి ప్రేమ పెళ్లి వరకు చేరుతుంది. కానీ వారిలో ఒకరికి పిల్లలు పుట్టరని షాకింగ్ ట్రూత్ బయటపడుతుంది. ఈ సమయంలో ఓ డాక్టర్ రాగకుమార్ శ్రీనిధి శెట్టి వారి జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. ఆమె సహాయం ఎలా ఉంటుంది? వరుణ్కి కావలసిన కుటుంబం దక్కుతుందా? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ముగుస్తుంది అనేది సినిమా కథ. ప్లస్ పాయింట్స్: సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ మరియు అటిట్యూడ్ సూపర్గా పర్ఫార్మ్ చేశాడు. రాశిఖన్నా సిద్ధు కెమిస్ట్రీ బాగుంది. శ్రీనిధి శెట్టి రోల్ డీసెంట్గా డిజైన్ చేయబడింది. థమన్ మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం వంటిది. కామెడీ ట్రాక్ హర్ష చెముడు కొన్ని సన్నివేశాల్లో ఎంటర్టైన్ చేసింది. మైనస్ పాయింట్స్: కథ కొత్తదేమీ కాదు, చాలా సినిమాలు గుర్తుకు వస్తాయి. సెకండ్ హాఫ్లో కథనం స్లోగా సాగుతుంది. డ్రామా లోతుగా కనెక్ట్ అయ్యేలా లేదు. కొన్ని సన్నివేశాలు కన్ఫ్యూజ్ చేసేలా ఉంటాయి. ఎమోషనల్ కనెక్ట్ మిస్సింగ్. ఫైనల్ వర్డ్: తెలుసు కదా, ఒక లైట్ రొమాంటిక్ కామెడీ డ్రామా, యూత్ కి మాత్రమే పార్ట్గా కనెక్ట్ అయ్యే మూవీ. సిద్ధు అద్భుతంగా నటించిన కథ పాత పద్ధతిలో సాగడం వల్ల సినిమా ఓకే రేంజ్లోనే నిలిచిపోయింది.